తెలుగు చిత్ర పరిశ్రమను వణికించిన పైరసీ భూతం మళ్ళీ పడగ విప్పింది. టాలీవుడ్ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ పేరు మళ్ళీ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. కొద్ది నెలల క్రితం పోలీసులు అరెస్టు చేశారు, సైట్ మూసేశారు, ఇక కథ ముగిసింది అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మరింత పవర్ఫుల్ గా ఐబొమ్మ రవి రీ ఎంట్రీ ఇచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే సదరు నిర్వాహకుడు మళ్ళీ పంజా విసరడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ బప్పం లింక్ వెనక ఉన్న కథ ఏంటి? 2026 కొత్త సినిమాలపై ఐబొమ్మ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ మళ్ళీ ప్రత్యక్షమైంది. గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్తో ఈ సైట్ నిర్వాహకుడు రవిని అరెస్టు చేసి అతనితో వెబ్సైట్ను షట్ డౌన్ చేయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. బెయిల్పై విడుదలైన కొద్ది రోజులకే రవి తన నెట్వర్క్ను మళ్ళీ యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈసారి నేరుగా కాకుండా బప్పం అనే సరికొత్త లింక్ ద్వారా నెటిజన్లు తన వైపును తిప్పుకుంటున్నాడు. ఒకప్పుడు ఐబొమ్మ అంటే కేవలం పాత సినిమాల లైబ్రరీ అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సినిమా థియేటర్లోకి వచ్చిన 24 గంటలు గడవక ముందే క్లియర్ హెచ్డి ప్రింట్తో ఐబొమ్మలో సినిమాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా 2026కు సంబంధించిన క్రేజీ సినిమాలన్నీ ఈ సైట్లో అప్లోడ్ అవ్వడం చూసి నిర్మాతలు అవాకవుతున్నారు. గతంలో వేల కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చిన ఈ సైట్ ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అవ్వడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర టెన్షన్ మొదలైంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి సినిమాను పైరసీ కోరల్లో చిక్కుకుంటుంది. టెక్నాలజీ మారుతున్న కొద్ది పైరసీ దొంగలు కూడా రూట్ మారుస్తున్నారు. పోలీసులు ఒక డొమైన్ను బ్లాక్ చేస్తే మరో 10 కొత్త లింకులు వీరు సిద్ధమవుతున్నారు. బప్పం పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు, నేరుగా ఐబొమ్మ హోమ్ పేజీ ప్రత్యక్షమవుతోంది. దీంతో ఈ వెబ్సైట్ను శాశ్వతంగా అడ్డుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. సినిమా నిర్మాణానికి కోట్లు ఖర్చు పెడుతున్న నిర్మాతలకు ఈ ఉచిత పైరసీ పెను సవాల్గా మారింది. మరి ఈసారి సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఐబొమ్మ ఆట కట్టించే మార్గం ఏది? వేచి చూడాలి. పైరసీ కట్టడికి ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని అరెస్టులు జరిగినా ఏదో ఒక రూపంలో సినిమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. కేవలం పోలీసులే కాదు, ప్రేక్షకులు కూడా పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమాలు చూడాలని సినీ వర్గాలు కోరుతున్నాయి. మరి ఈ సరికొత్త పైరసీ వారిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.